అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నది తెలుగు డేటా. ఈ రోజు డేట్ వచ్చేసి 29th April 2025. ఈ రోజు వచ్చిన లేటెస్ట్ జాబ్ అప్డేట్ చెక్ చేసే ముందు ఒక చిన్న నోట్. నేను అప్లోడ్ చేసే డైలీ జాబ్ అప్డేట్స్ వీడియో మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందంతా సబ్స్క్రైబ్ మాత్రమే. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి సో దట్ యూ డోంట్ మిస్ యువర్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఇంటర్న్షిప్స్. సో ఈ రోజు మనకి చాలా మంచి జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. సో ఆ డీటెయిల్స్ మొత్తం ఈ రోజు మనం అయితే ఫుల్గా చెక్ చేద్దాం. సో ఈ రోజు వీడియో అయితే మీరు అస్సలు అయితే మిస్ కావద్దు. సో ఎందుకంటే ఈ రోజు జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా మంచిగా అయితే వచ్చాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇంటర్న్షిప్ చూసుకున్నట్టయితే మనకి ఈ డేటా అనలిస్ట్ ఇంటర్న్ అనే ఇంటర్న్షిప్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే స్కిల్ ఫీల్డ్ మెంటర్ వాళ్ళు అయితే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. సో ఇంకా మనం ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే సో ఇది మనకి లొకేషన్ వచ్చేసి రిమోట్. సో మనం ఇంటి దగ్గర ఉండి ఈ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ ఇంటర్న్షిప్కి స్టిపెండ్ అయితే అస్సలు లేదు. సో ఇది మనం అన్పెయిడ్గా ఈ ఇంటర్న్షిప్స్ని అయితే మనం కంప్లీట్గా చేయాలి. ఓకే, సో అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి May 1st. మనకి స్టిల్ ఇంకా 2 రోజుల టైం అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి అండ్ ఆల్సో నేను అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో సెకండ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ది బెస్ట్ ఇంటర్న్షిప్ అనుకోవచ్చు. సో ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు కార్నర్ స్టోన్. సో వీళ్ళైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కూడా ఇంటర్న్ గ్లోబల్ కస్టమర్ సపోర్ట్ ఎస్కలేషన్ టీమ్ అనే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే ఈరోజు అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్సో లొకేషన్ వచ్చేసి పూణే. సో ఇది మనకి ఆఫీస్ బేస్డ్ అనమాట. సో ఎవరైనా ఈ ఇంటర్న్షిప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళు డెఫినెట్గా పూణేకి అయితే రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి మనకి 24/7. సో 24/7 ఎందుకంటే యాజ్ వీఆర్ వర్కింగ్ ఫర్ సపోర్ట్ కాబట్టి మనకైతే 24/7 వర్క్ అవర్స్ అయితే ఉంటాయి. లైక్ మనం ఈవెన్ నైట్ షిఫ్ట్స్ అయినా సరే మనం ఇంటర్న్షిప్స్కి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టిల్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కరెక్ట్గా నేను అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి మీరైతే ఈ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఇంటర్న్షిప్స్ ఫర్ టుడే. సో ఇప్పటి నుంచి మనం జాబ్ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఈ రోజు మనది బెస్ట్ కంపెనీస్ నుంచి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ అనలిస్ట్ అనలిటిక్స్ అనే జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఇది మనకి ఫ్రెషర్స్ లేదా 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా సరే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాజ్ ది టైటిల్ ఈజ్ రెఫరింగ్ జూనియర్ డేటా అనలిస్ట్. సో మనకి కొంచెం మినిమల్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది అనమాట. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇంకా మనం ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో మనం బెంగళూరుకి అయితే రీడైరెక్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఆల్సో జాయిన్ అంటే మనకి ఇమ్మీడియట్. సో ఎవరైనా ఇమ్మీడియట్ జాయినర్స్ ఉన్నట్టయితే వాళ్ళు జూనియర్ అనలిస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డేటా ఓనర్షిప్స్, డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్టింగ్, డేటా డ్రివెన్ ఇన్సైట్స్. సో మనం అనలిస్ట్ కాబట్టి జనరల్లీ డేటాతోనే వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనం అందుకే డేటాని క్లీనింగ్ కానీ ప్రిపరేషన్ కానీ లైక్ డేటా విజువలైజేషన్స్ కానీ డాష్ బోర్డ్స్ క్రియేటింగ్ కానీ సో వీటన్నిటి మీద అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళు లీడ్ స్కూల్ వాళ్ళు ఏం స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన దగ్గర నుంచి వాళ్ళు పైథాన్, స్ట్రీమ్లెట్, ఎక్స్కేల్ అండ్ ఆల్సో సమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. సో పైథాన్, ఎస్క్యూఎల్ ఇవి వీళ్ళు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డేటాని మ్యానిపులేషన్ చేయడానికి అయితే ఇవి యూజ్ చేస్తాం. సో అందుకే ఈ మినిమం స్కిల్స్ అనేవి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారనమాట. సో నేను అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. సో ఇది వచ్చేసి మనకి యాస్పైర్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో మోర్ దాన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అస్సలు అప్లై చేయొద్దు, ఎందుకంటే రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అయితే అవ్వదు. ఓకే, సో కంపెనీ వచ్చేసి ASPER.io. ఇది మనకి లొకేషన్ వచ్చేసి రిమోట్. సో ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో రిమైనింగ్ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మీరు ఓకే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశాను కదా. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ టైమ్ హ్యాక్ కన్సల్టింగ్. సో ఈ డేటా అనలిస్ట్ జాబ్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారంటే
టైమ్ హ్యాక్ కన్సల్టెంట్ వాళ్ళైతే ఈ జాబ్ రోల్ని అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మాత్రమే మినిమంగా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ లొకేషన్ వచ్చేసి కోచి. సో మన కోచికి అయితే రీడైరెక్ట్ అయితే అవ్వాలన్నమాట. ఓకే. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు 2 లేదా 4 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకైతే తీసుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టు ఉంటే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇది ఫ్రెషర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మిడ్ లెవెల్‌లో వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా నాన్ ఐటీ నుంచి మూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది మనకి హైదరాబాద్ లొకేషన్ బేస్డ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నవారు స్మార్ట్ ట్రెండ్. అండ్ రోల్ నేమ్ వచ్చేసి ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. ఓకే. సో ఇంకా నేను ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో ఎవరైనా వాళ్ళ కెరియర్ని నాన్ ఐటీ టు ఐటీకి మూవ్ అవ్వాలి అనుకుంటే సో ఈజీగా ఇది నాన్ ఐటీ టు ఐటీ అంటే ఇది ఫుల్ ప్లెజ్డ్ ఐటీ కాదండి, లైక్ మన సెమీ ఐటీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. బట్ స్టిల్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ డీటెయిల్ చెక్ చేసుకొని ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సపోర్ట్ అనలిస్ట్. సో ఇది మనకి షిప్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఈ కామర్స్ అండ్ ఆల్సో చైనా బేస్డ్ కంపెనీ. ఓకే. సో ఇది మనకి ఈ కంపెనీలో మనకి ప్యాకేజెస్ అయితే బాగుంటాయి. అండ్ ఆల్సో ఫర్ రిమోట్ బేస్డ్ ఇది మనకి ఇంటి దగ్గర ఉండి మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ప్రొవైడ్ చేశాను. మనకైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ జాబ్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ లింక్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసాను. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ చెక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డేటా అనలిస్ట్. సో చెప్పాను కదా ఈరోజు మనకి మంచి జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయని. సో దీని తర్వాత ఈరోజు లాస్ట్ జాబ్ ఓపెనింగ్ కూడా చాలా చాలా మంచిది. సో అది కూడా మనం చెక్ చేద్దాం ఇంకొద్ది నిమిషాల్లో. ఓకే. సో ఇది డేటా అనలిస్ట్ కదా. సో ఇది మనకి ఫ్రెషర్స్. సో ఈవెన్ మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి 1 or 2 years ఖాళీగా ఉన్నా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రోల్ వచ్చేసి డేటా అనలిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నవారు సర్జ్ అనే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసి రిమోట్. సో మన ఇంటి దగ్గర ఉండి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి శాలరీ వచ్చేసి 25,000 per month అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో అఫీషియల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా డేటా అనలిస్ట్ కైండ్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేసుకున్నట్టయితే మీ దగ్గర PL300 సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ సమ్ క్లౌడ్ సర్టిఫికేషన్ ఉండాలి. అజూర్ కానీ AWS కానీ GCP కానీ ఏదో ఒకటి అయితే మీ దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అప్పుడే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే బ్లైండ్గా అయితే అప్లై అయితే చేయొద్దు. విత్ సర్టిఫికేషన్స్ అప్లై చేస్తే రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి బిజినెస్ అనలిస్ట్. సో ఇది కూడా మనకి ఫ్రెషర్స్ అండ్ ఆల్సో 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళే చెర్ఫీ అనే కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో ఇది కూడా మనకి రిమోట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే. సో రిమైనింగ్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. ఓకే. సో ఈరోజు ది మెయిన్ మోస్ట్ యూనిక్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి డేటా ఇంజనీర్. సో ఇది మనకి జనరల్గా ఇటువంటి ఆపర్చునిటీ అయితే రాదు. బట్ ఈ జాబ్ని PSC సొల్యూషన్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ జాబ్ని ఎవ్వరూ అస్సలు మిస్ కావద్దు. సో ఎందుకంటే మనకి ఈవెన్ మనకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇటువంటి జాబ్ రోల్ రావడానికి అయితే చాలా చాలా కష్టం ఉంది. బట్ వీళ్ళైతే ఫ్రెషర్స్కి వీళ్ళు ఈ జాబ్ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో ఈవెన్ మీరు రీలొకేట్ అవ్వలేకపోయినా సరే రీలొకేట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది వన్ టైం ఆపర్చునిటీ అయితే మనం అనుకోవచ్చు. ఓకే. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని నేనైతే ఎలానో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను లింక్డ్ఇన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఎందుకంటే అఫీషియల్ లింక్ కొన్నిసార్లు అవ్వకపోయినా సరే మీరు ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేనైతే లింక్డ్ఇన్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేశాను. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఈ జాబ్కి అయితే కంపల్సరీగా అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళు ఈ రోల్ని అయితే మిస్ అయితే అస్సలు అవ్వకుండా రిఫర్ చేయండి. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఇలాంటి మోర్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందంతా సబ్స్క్రైబ్ మాత్రమే. సో డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.